గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇంటర్మీడియట్ 2Bకి సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. అందులో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. అంటే మినిమం 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ 7 మార్క్స్ మ్యాక్సిమం ఒక 3 to 4 మోడల్స్ నుంచి ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది. అయితే ఆ 3 to 4 మోడల్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్, ఆ మోడల్స్ని ఎలా చేసుకోవాలో ఆ మెథడ్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నానండి, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఫస్ట్ మోడల్. నెంబర్ 1, ఇంటెగ్రల్ 1/ax² + bx + c ఇలా ఉందనుకుందాం. ఆర్ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను. ఇంటెగ్రల్ 1/2x² + 3x + 5 ఇలా ఉందనుకుందాం. 2x² + 3x + 5 ఇలాంటి మోడల్ ఉంటే, అంటే డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మాత్రమే ఉంటే, డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే మనం ఏం చేయాలంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ తీసుకోవాలి. ఏం చేయాలి? కంప్లీటింగ్ స్క్వేర్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అంటే ఏంటి? దీన్ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ సంథింగ్గా రాసుకోవడం చేసుకోవాలన్నమాట. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 5 అనుకుంటే దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా రాసుకోవాలి? 2 కామన్ తీసుకోవాలి ఫస్ట్. అంటే x² + 3x/2 + 5/2. మనకి a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అయింది a² + 2ab + b² కదా. ఇక్కడ 2ab లేదు, క్రియేట్ చేసుకోవాలి. సో 2 × a² + 2ab + b అంటే ఇది కదా, b² మనము యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ 5/2లోని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, a² + 2ab, ఇక్కడ 2 లేదు మనకి న్యూమరేటర్లో, కాబట్టి ఏం చేసుకోవాలి? మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? ఆల్రెడీ ఇంకో 2 మల్టిప్లై అవుతుంది కదా, 4 అవుతుంది. సో a² + 2ab + b² ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలి. కానీ మనం అలా చేసుకునే కుదరదు కాబట్టి వెంటనే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్. అప్పుడు చూడండి, ఇలా ఈ మొత్తం ఈక్వేషన్ ఎలా ఉంది? a² + 2ab + b², a + b హోల్ స్క్వేర్ ప్లస్ సంథింగ్, అది ఎంత వస్తే అంత అనమాట. సో ఓవరాల్గా మనకి ఎలా అనిపిస్తుంది ఈక్వేషన్ అంటే 1/x² + a² ఆర్ 1/x² - a². సో దీనికి సూటబుల్ ఫార్ములా ఉంది. దీనికైతే ఏమొస్తుంది? నాకు 1/a tan 1/x/a, 1/a tan 1/x/a. ఆర్ దీనికైతే ఏమొస్తుంది? నాకు 1/2a log of x - a/x+. సో ఈ విధంగా మనకి డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ విధంగా నేను చెప్పాను అనమాట. నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ cx + d వచ్చి ఇక్కడ సమ్ ax² + bx + సంథింగ్ ఇలా వచ్చింది అనుకోండి. అంటే కిందేమో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పైన ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్, ఒక లీనియర్ ఈక్వేషన్. కిందేమో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, పైన ఒక లీనియర్ ఈక్వేషన్. ఇలా ఉన్నప్పుడు అంటే x² డెరివేటివ్ కదా పైన వస్తుంది, ఆల్మోస్ట్ 2x. అంటే అప్పుడు దీన్ని ఏమనుకోవాలంటే న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ + b. చాలా ఇంపార్టెంట్ అండి. న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ + b. ab వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ మెథడ్లో మనకి ఏమవుద్దంటే, ఒక ఫంక్షన్ ఒక డెరివేటివ్, ఓకే, ఒక ఫంక్షన్ ఒక డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందనుకుందాం. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏమవుద్దంటే లాగ్ ఆఫ్ డినామినేటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ f(x) ఉంది, దాని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉందనుకో, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మనము ఈ క్వశ్చన్ న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ + b. ఓకే, సో ఆ విధంగా అనుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. నాట్ ఓన్లీ ఈ మెథడే కాదు, ఒకవేళ మనకి ఇలా ఉన్నా కూడా ఇలానే అనుకుంటాం. cx + d × √(సమ్) ఇక్కడ ax² + bx + c. ఇలా ఉన్నా మనము న్యూమరేటర్ ఇక్కడ ఏమో న్యూమరేటర్ అంటే ఇది తీసుకుంటాం. న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ + b ఇదనమాట. సో ఫస్ట్ మెథడ్ ఏమో కంప్లీటింగ్ స్క్వేర్, సెకండ్ మెథడ్ ఏమో న్యూమరేటర్ = a × d/dx ఆఫ్ డినామినేటర్ + b.
తర్వాత మనకి సమ్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ డిఎక్స్. ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ బై సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్. ఈ విధమైన క్వశ్చన్స్ ఎలా చేసుకోండి, సేమ్ ఇంతకుముందు చెప్పిన మెథడ్. ఎందుకంటే కాస్ ఒక డెరివేటివ్ సైన్ ఒక డెరివేటివ్ కాస్, కాబట్టి దీన్ని కూడా మనం న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ రాసుకుంటాం. ఒకటే తేడా, ఇందాక మనకి ఈక్వేషన్లో ఏం చేసుకున్నాం మనము, జస్ట్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. అది లీనియర్ ఈక్వేషన్స్ అయితే. ఎప్పుడైతే కాన్స్టెంట్ సైన్ ఉంటాయో దీని కూడా అంతే, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్గా రాసుకుంటాం. ఏబీ వాల్యూస్ కనుక్కుంటాం. మళ్ళీ అదే ప్రాపర్టీ మనం ఒక మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 1, ఎక్స్ డెరివేటివ్ 1 కదా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే లాగ్ ఆఫ్ ఎక్స్. లేదు 2x బై ఎక్స్ స్క్వేర్ ఉంది, దీని డెరివేటివ్ ఇక్కడ ఉంది కదా, అప్పుడు ఇంటిగ్రేషన్ సింపుల్గా ఏమవుతుంది లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ పైన వస్తుంది, ఈ ఫంక్షన్ కింద వస్తుంది, దీని డెరివేటివ్ కదా అది. సో ఒక స్టెప్ ఈజీగా అయిపోతుంది అన్నమాట లాగ్ ఆఫ్ డినామినేటర్. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మీరు మెథడ్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఈ విధంగా వస్తే ఈ మెథడ్ చేయాలని. ఓకే, నౌ ఇదే విధంగా ఇంకొక మెథడ్, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ ఈ అనుకుందాం, కింద సి కాస్ ఎక్స్ ప్లస్ డి సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్. ఈ విధంగా అనుకుంటే అప్పుడు మనకేమొస్తుంది, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సమ్ సి ప్లస్ సి కాన్స్టెంట్. అంటే ఇక్కడ మనకు కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కాన్స్టెంట్ అనుకుంటాం. సో ఆ విధంగా అయిపోద్ది అనమాట. రైట్, తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ ఏంటంటే సింపుల్గా మనకి 1/a ప్లస్ బి కాస్ ఎక్స్ అని కానీ, లేదు 1/a సైన్ ఎక్స్ ప్లస్ బి అని కానీ, ఏ ప్లస్ బి సైన్ ఎక్స్ కానీ, లేదు 1/a కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి అని కానీ, ఈ విధంగా మనకి క్వశ్చన్స్ కనిపిస్తే మనము దీనికి డైరెక్ట్గా ఒకటే క్వశ్చన్ అనమాట. అంటే డినామినేటర్లో కాసు సైను లేదా కాసు రెండు కనిపిస్తే put t is equal to tan x by 2, dx is equal to 2 dt by 1 plus t square, sin x is equal to 2t by 1 plus t square, cos x is equal to 1 minus t square by 1 plus t square. అంటే యాజ్ ఇట్ ఈస్ ఈ సబ్స్టిట్యూషన్స్ పెట్టేసుకోవాలన్నమాట. కాస్ బదులు 1 minus t square by 1 plus t square పెట్టుకోవాలి, సైన్ బదులు 2t by 1 plus t square పెట్టాలి, ఇంకా dx బదులు 2dt by 1 plus t square పెట్టుకోవాలన్నమాట. put t is equal to tan x by 2. సో ఈ మోడల్ అంటే డినామినేటర్లో కాస్ కానీ సైన్ కానీ రెండు కానీ కనిపిస్తే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంకా లాస్ట్ ఇదంతా ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఇక్కడ చూడండి x+1/x+2 ఇంటూ సమ్ x స్క్వేర్ ప్లస్ 5 ఇలా ఉందనుకుందాం. దీన్ని పార్షల్ ఫ్రాక్షన్ అనుకుంటాం. అంటే a/x+2 ప్లస్ b/x స్క్వేర్ ప్లస్ 5. మళ్ళీ పార్షల్ ఫ్రాక్షన్ ఎలా చేసుకోవాలో మనకు తెలుసు కాబట్టి ఆ విధంగా చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది ఇండెఫినెట్లో 7 మార్క్స్కి అడిగే క్వశ్చన్స్. దీని నుంచి ఒక్క క్వశ్చన్ కూడా ఈ మోడల్ నుంచి బయట అడగడానికి అవకాశం లేదు. 2 క్వశ్చన్ గ్యారంటీ కూడా ఈ మోడల్ నుంచి మనకు అడగడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, సో థ్యాంక్ యూ. తర్వాత వీడియోస్లో నేను ఈ మోడల్స్ పైన ఎవరి ప్రాబ్లం అయితే చేయడం జరుగుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. ఇవాళ మనము ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B కానీ డిప్లొమా వాళ్ళకి కానీ మెయిన్ ఇంటర్మీడియట్ వాళ్ళకి 7 మార్క్స్కి మనము కొన్ని మోడల్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఆ మోడల్స్ ప్రాబ్లమ్స్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ చూడండి, ఇంటగ్రల్ x+1/x² + 3x + 12 dx, ఇంటగ్రల్ x+1/x² + 3x + 12 dx. సో ఇది ఎలా ఉంది, దీని డెరివేటివ్ x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1, 12 డెరివేటివ్ 0. అంటే ఆల్మోస్ట్ మనం కోఎఫిషియెంట్స్ పట్టించుకోకపోతే దీని డెరివేటివ్ ఉన్నట్టే కదా. అప్పుడు ఏం గుర్తురావాలి మనకి, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. సో ఆ విధంగా తీసుకుంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ x² + 3x + 12 ప్లస్ b. అంటే 2x, x² డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ 3 ప్లస్ b. ఈ పక్క
ఎక్స్ ప్లస్ 1. ఓకే, అంటే వాడి ఉద్దేశం ఏంది? సో ఎక్స్ కోఎఫిషియన్స్ని ఎక్స్తో కంపేర్ చేసుకోండి. ఐ మీన్ ఇక్కడ 2తో ఏతో మల్టిప్లై చేసుకోవాలి మనము. యా, సో ఏ ఇంటూ dy/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుంటే ఏ ఇంటూ 2x ఏమవుతుంది నాకు 2ax, ఏ ఇంటూ 3 ఏమవుతుంది నాకు 3a ప్లస్ బి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది నాకు 2a, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది నాకు 1, అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 1, దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1/2. 3a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1, a వాల్యూ 1/2 కాబట్టి 3/2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు -1/2. ఎందుకు 1 - 3/2 అంటే -1/2, 1 - 1.5 -0.5 కాబట్టి సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది అనమాట. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే జస్ట్ కంపారిజన్ ఆఫ్ టర్మ్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏముంది, ఎక్స్ కోషన్ ఏముంది నాకు 2a, ఇక్కడ ఎక్స్ కోషన్ ఏముంది నాకు 1, అంటే 2a 1. ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది నాకు 3a ప్లస్ b, ఇక్కడ ఏముంది నాకు 1. ఆ విధంగా కంపేర్ ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు న్యూమరేటర్ని మనం ఈ విధంగా రాసుకోవాలి. ఓకే, ఇంకా ఇది రాయకూడదు, మన క్రియేట్ చేసుకుంది ఇదే కదా, సో ఆ విధంగా రాసుకోవాలి. సో దేర్ ఫోర్ న్యూమరేటర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ అంటే 1/2 ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి అంటే -1/2. ఇప్పుడు ఈ న్యూమరేటర్ని నేను దీంతో రీప్లేస్ చేస్తాను. అప్పుడేమవుతుంది నాకు ఇంటిగ్రల్ 1/2 ఇంటూ d/dx ఆఫ్ x² ప్లస్ 3x ప్లస్ 12 -1/2 హోల్ డివైడ్ బై డినామినేటర్ కదా, డినామినేటర్ స్ప్లిట్ చేసుకుంటారు అంటే దీనికి వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ దీనికి కూడా అదే వస్తుంది, x² ప్లస్ 3x. సో ఇంటిగ్రేషన్ సింబల్ మనం ఎప్పుడైనా స్ప్లిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీనికి సపరేట్ dx సపరేట్. ఇప్పుడు చూడండి, ఈ ఫంక్షన్ ఒక డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంది కదా. సో నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఫంక్షన్ డినామినేటర్ ఒక డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఆన్సర్ సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్, ఇందాక చెప్పాను అనమాట. చూడండి, ఇంటిగ్రల్ f' ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ x, f ఆఫ్ x డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే, డినామినేటర్ ఒక డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఆన్సర్ లాగ్ ఆఫ్ డినామినేటర్. సో ఆ విధంగా మనకి ఏమవుద్దంటే 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్ x² ప్లస్ 3x ప్లస్ 12 -1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² ప్లస్ 3x ప్లస్ 12. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి, మనం కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఎందుకు, పైన సింపుల్ కాన్స్టెంట్ ఉంది, కిందేమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకుంటాం. ఓకే, దీనికి ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఇదివరకు అయితే ఈ స్టెప్ అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇంకా దీన్ని మాత్రం తీసుకోండి, కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోండి. కన్సిడర్ అని రాసుకొని 1/x² ప్లస్ 3x ప్లస్ 12. కంప్లీటింగ్ స్క్వేర్ పై నేను చాలా మెథడ్స్ అయితే చేస్తున్నాను. సో మీకు అర్థం కాకపోతే క్లియర్గా దాంట్లో ఉంటుంది. ఇక్కడైతే నేను కొంచెం ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఇది హ్యాండ్ బుక్ రాస్తున్నాను కాబట్టి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇక్కడ ఇవ్వను. ఓకే, సో 1/x² ప్లస్ 2ab ఉండాలి, లేదు కదా, కాబట్టి 2 మల్టిప్లై అండ్ డివైడ్ ప్లస్ a² ప్లస్ 2ab ప్లస్ b² యాడ్ చేసినప్పుడు వెంటనే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏముంది మనకి 12 ఉంది కాబట్టి ప్లస్ 12 -3/2 హోల్ స్క్వేర్, -3/2 సో అది కొంచెం క్లారిటీగా రాస్తాను. ఇక్కడ చూడండి, a² ప్లస్ 2ab ప్లస్ b² అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 12 -3/2 హోల్ స్క్వేర్ 9/4. For 12 are 48 minus 9 39/4. So the last question నేను 1/x plus 3/2 whole square plus root 39/2 whole square. సో ఎలా ఉంది మనకి ఇది 1/x² plus a² or 1/a² plus x² which is nothing but 1/a tan inverse of
x/a అంటే సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమవుతుంది నాకు 1/√39/2 tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే x ప్లస్ 3/2/a అంటే √39/2. సో ఈ ఆన్సర్ వచ్చి ఇక్కడ పెట్టేశారంటే ఆన్సర్ అయిపోతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ. ఒకసారి స్టెప్ బై స్టెప్ మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలంటే క్వశ్చన్ చూడండి. పైన ఏమో లీనియర్ ఈక్వేషన్, కింద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే మీకు ఏం గుర్తుందంటే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్లో క్వశ్చన్లో న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనం ఈ మెథడే వాడుకోవాల్సింది. మనం ఇంటిగ్రేషన్లో క్వశ్చన్లో న్యూమరేటర్ డినామినేటర్ కనిపిస్తే మనం వాడాల్సిన ఏకైక మెథడ్ ఏంటంటే ఇదే, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. ఒకవేళ కాస్ సైన్ ఉంటే b కూడా డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. ఓకే, సో తర్వాత కంపేర్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఏబీ వాల్యూస్ కనుక్కుంటాం. ఏబీ వాల్యూస్ కనుక్కున్న తర్వాత న్యూమరేటర్ కంప్లీట్గా ఈ విధంగా రాసుకునేస్తాం. మనం రాసుకున్న తర్వాత న్యూమరేటర్ బదులు రాసుకునేస్తాం. తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంది. ఏం ప్రాపర్టీ అది? ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఆన్సర్ వచ్చే లాగ్ ఆఫ్ డినామినేటర్, కాబట్టి డినామినేటర్ రెండింటికి స్ప్లిట్ చేసుకున్నాను నేను. అప్పుడు ఇదేమవుతుంది, నాకు సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ అయిపోద్ది. ఇదేమో కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి. ఆన్సర్ అయిపోయింది అనమాట. రైట్, థ్యాంక్ యూ. సో నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఒకే పేజ్లో ఇలా కంజెస్ట్గా చేస్తున్నా అంటే ఇవన్నీ నేను ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఈజీగా పాస్ అవ్వడానికి ఒక హ్యాండ్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్లో భాగంగానే సో ఇవన్నీ కూడా రెడీగా రెఫరెన్స్ చేసుకునే మీకు పెద్ద బుక్ అయితే కష్టం ఉంటుంది కాబట్టి ఒక పాకెట్ సైజ్ హ్యాండ్ బుక్ నేను తయారు చేస్తున్నాను. సో దానికోసమే ఈ విధంగా నేను చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ట్యూటర్ లోకేష్ ఛానల్ ఫర్ మోర్ వీడియో. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఇవాళ మనము ఇంటర్ సెకండ్ ఇయర్ 2Bకి సంబంధించిన మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్కి 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్, ఆ మోడల్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. రైట్, ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవునా కదా? డినామినేటర్లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. ఈ మోడల్లో సేమ్ చేసుకోవాలంటే కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ నేను మళ్ళీ చెప్తున్నా చూడండి. డినామినేటర్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే మనము ఈ ఈక్వేషన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ వాడి పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసుకోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ అంటే మీకు 10th క్లాస్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడానికి మనకి మొత్తం 3 మెథడ్స్ ఉంటాయి. ఇది ఫ్యాక్టరైజేషన్, స్ప్లిట్టింగ్ మిల్టమ్ ఒకటి, డైరెక్ట్ ఫార్ములా -b ఒకటి, కంప్లీటింగ్ స్క్వేర్. అయితే దీన్ని ఎలా కంప్లీటింగ్ స్క్వేర్గా మార్చుకోవాలో నేను చెప్తాను. మనకు ఉండేది రెండు ఫార్ములాస్. a+b హోల్ స్క్వేర్ అంటే a² + 2ab + b², a - b హోల్ స్క్వేర్ అంటే a² - 2ab + b². ఆ విధంగా మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 1/x² + 3x + 12 కదా. ఏ క్వశ్చన్ అయినా కానీ ఇక్కడ x² ముందర ఏమి కోఎఫిషియంట్ ఉండకూడదు. ఒకరికి 3 ఉందనుకోలే, 4 ఉందనుకోండి, ఆ 4తో అంటే ఈక్వేషన్ డివైడ్ చేసుకోవాలి. 4 కామన్ తీసేయాలి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఏ నెంబర్ ఉండకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఏంటి? ఇక్కడ స్టార్టింగ్లో ఏ నెంబర్ ఉండకూడదు. లక్కీగా ఈ క్వశ్చన్కి మనకి నెంబర్ లేదు కాబట్టి ఒక ఎలివిట్. ఇప్పుడు నేనే చెప్పాను, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. ప్లస్ సింబల్ ఉన్నప్పుడు మీకు ఏం గుర్తురావాలంటే a+b హోల్ స్క్వేర్ ఫార్ములా గుర్తురావాలి. ఏంటి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా? a² + 2ab + b². ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఇది ఉండాలి. a² + 2 ఉందా? లేదు. 2 లేకపోతే ఏం చేయాలి? 2 క్రియేట్ చేసుకోవాలి. అంటే 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి. కంపల్సరీ ఫార్ములా 2 ఉండాలి మిడిల్ టర్మ్. లేకపోతే ఏం చేయాలి? మనమే క్రియేట్ చేసి మల్టిప్లై చేసుకోవాలి, కింద డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది నాకు? ఇంటిగ్రల్ 1/x² + 2 × 3/2x అంతే కదండి. 2 లేదు, 2తో మల్టిప్లై డివైడ్ చేసి సరిపోయిందా లేదా? ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ 3/4 అలా ఉందనుకోండి, 2తో మల్టిప్లై చేస్తాను, వెంటనే డివైడ్ ఏమవుద్ది? ఇంకొక 2 ఎక్స్ట్రా మల్టిప్లై అవుతుంది. 3/4 3/8 అవుతుంది. ఏం లేదు, కింద కూడా ఒక 2 వేసుకోవాలి, పైన ఒక 2 వేసుకోవాలండి. తర్వాత a² + 2ab ప్లస్ ఏముండాలి మనకి? b² ఉందా ఇక్కడ? లేదు. కాబట్టి ఏం చేయాలి? b²తో యాడ్ సబ్ట్రాక్ట్ అంటే 3/2 హోల్ స్క్వేర్ యాడ్ చేశాను, వెంటనే 12 నుంచి ఆ 3/2 హోల్ స్క్వేర్ సబ్ట్రాక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మనం ఇప్పుడు ఏం చేసామంటే a² + 2ab + b² ఫార్మేట్ రాసుకున్నాను. b ఎట్లా వచ్చింది మనకి ఈక్వేషన్ నుంచి? ఇది 3 ఉంది, మనకేం కావాలి? a² + 2ab ఉండాలి కదా. కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది నాకు? b ఉంటే సరిపోతుందా మనకి? a² + 2ab + b² ఉండాలి కదా. కాబట్టి ఈ b²ని దీన్ని స్క్వేర్ చేసి ఇక్కడ యాడ్ చేశాను. మనం యాడ్ చేయొచ్చు, అట్లా చేయకూడదు కదా. వెంటనే ఏం చేయాలి? ఇంకా మిగిలిన 12. ఇప్పుడు ఇది చూడండి, కరెక్ట్గా చూడండి.
ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఎలా ఉంది, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్ ఉంది కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, అంతే కదా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని సాల్వ్ చేసుకోండి. 12 మైనస్ 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4 అంటే ఏమవుతుంది నాకు ఇంటిగ్రల్ 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ 4 12 are 48, 48 minus 9 39/4. దీన్ని కూడా మనం స్క్వేర్ విధంగా రాసుకోవాలన్నమాట. లైక్ ఎలా అంటే 1 సెకండ్, వన్ బై ఎక్స్ ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ దీన్ని కూడా స్క్వేర్గా రాసుకోవాలంటే ఏం చేయాలి, రూట్ 39/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. దీన్ని ఈ 39/4ని రూట్ 39/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందండి, దీన్ని స్క్వేర్ రూపంగా రాయాలంటే ఏం చేసుకుంటాం, రూట్ ఏ హోల్ స్క్వేర్ రాస్తామా లేదా, అదే విధంగా రాసుకున్నా. ఎందుకు ఇలా రాశానంటే ఇదంతా ఎలా ఉంది చూడడానికి, ఇప్పుడు ఇంటిగ్రల్ 1/x² ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా వచ్చి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a, ఈ ఫార్మాట్లో ఉందా లేదా, ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సరు, సో అప్పుడు ఏమవుతుంది మనకు ఆన్సర్, ఇదంతా ఎక్స్, ఇది ఏ, ఆన్సర్ వచ్చి 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే 1/a అంటే రూట్ 39/2, 1/a tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ 3/2 బై ఏ రూట్ 39/2 ప్లస్ సి, ఇక్కడతో వదిలేయచ్చు. లేదు ఈ 2 డినామినేటర్ పైకి వెళ్తుంది అనమాట. అంటే ఏమవుతుంది నాకు 2/√39 ఇంటూ లోపల కూడా కొంచెం సాల్వ్ చేశారంటే 2 × x 2x ప్లస్ 3/√39 ప్లస్ సి, ఇదే ఆన్సర్. మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి. మనకి ఇంటిగ్రేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డినామినేటర్లో కానీ ఇస్తే దాన్ని కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ అంటే ఏంటి, ఎయిదర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్ పంపించుకోవాలి. అంటే ఏ స్క్వేర్ టర్మ్ ఉండాలి, 2ab టర్మ్ ఉండాలి, బి స్క్వేర్ టర్మ్ ఉండాలి. ఇక్కడ మనకేమైనా ఒక నెంబర్ ఉందనుకో దాన్ని కామన్ చేస్తాం, నెంబర్ లేదంటే అట్లా వదిలేస్తాం. తర్వాత చెక్ చేసుకుంటాం, సెకండ్ టర్మ్ 2ab ఉండాలి, 2 ఉందా ఓకే, లేదంటే 2తో మల్టిప్లై డివైడ్ చేసుకుంటాను నేను, అప్పుడు నాకు బి వాల్యూ వచ్చేస్తుంది. ఏ స్క్వేర్ ప్లస్ 2ab, బీతో సరిపోద్దా మనకి, బీ స్క్వేర్ టర్మ్ కూడా ఉండాలి కదా, కాబట్టి బీ స్క్వేర్ టర్మ్ యాడ్ చేసుకుంటాను. వెంటనే ఈ నెంబర్ నుంచి బీ స్క్వేర్ టర్మ్ కూడా సపరేట్ చేసుకున్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అంటే లెక్క. అంటే మన క్వశ్చన్ ఏం చేంజ్ చేయట్లా, బీ స్క్వేర్ యాడ్ చేస్తున్నాను, బీ స్క్వేర్ సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంటైర్ ఈక్వేషన్ ఎలా ఉంది నాకు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది ఒక సమ్ నెంబర్. సో ఆన్సర్ వచ్చేసి ఫార్ములా వచ్చేసి 1/x² ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a. ఆ విధంగా వేసుకుంటే ఆన్సర్ చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ మనం చూసుకున్నట్టయితే ఇంటిగ్రేషన్ 7 మార్క్స్ 2bలో మరొక మోడల్ ఏంటంటే న్యూమరేటరు ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్ ఉంటుంది, కాస్ సైన్ ఉంటుంది, డినామినేటర్ కాస్ సైన్ ఉంటుంది. న్యూమరేటర్ డినామినేటర్ రెండు సైన్లో కాసులు ఉంటే మనము నెక్స్ట్ ఏం చేయాలంటే అజంప్షన్ వచ్చేసి న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్, ఈ ఫార్మాట్లో రాసుకోవాలి. న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో మనకి కాస్ సైన్ ఉన్నప్పుడు లేదా సైన్ కాస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకని చెప్తాను చూడండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ డినామినేటర్గా రాసుకోవాలి. ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్లో ఒక మోడల్ ఫార్ములా ఉందన్నమాట. ఏంటంటే డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉండి దీని డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే దీనికి ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ ఆన్సర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ x² ఉంది బాబు, దీని డెరివేటివ్ 2x ఇక్కడ ఉంది, అప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం లే, సింపుల్గా ఆన్సర్ ఏమో తెలుసా, లాగ్ ఆఫ్ డినామినేటర్. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక ఫంక్షన్ డినామినేటర్లో ఉండి దాని యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటే ఆన్సర్ సింపుల్గా ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు నేను న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకుంటాను. ఈ మోడల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఇదే గుర్తు రావాలి. ఏంటంటే న్యూమరేటర్లో కాస్ సైన్ ఉండి డినామినేటర్లో సైన్ కాసు, అలా మేము కాస్ సైన్ ఉంటున్నప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్. ఓకే, ఈ విధంగా రాసుకుని ఏబి వాల్యూస్ కనుక్కుందాం మనం. ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ అంటే ఏంటి మనకి 9 cos x మైనస్ sin x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ డినామినేటర్
4 ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ కాస్ ఎక్స్ డెరివేటివ్ ఎంత మైనస్ సైన్ ఎక్స్. అంతే కదమ్మా. ఏ ఇంటూ డినామినేటర్ ఇదే కదా, దాని డెరివేటివ్ ఏమవుతుంది 4 కాస్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ అంటే 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకోండి. ఏ ఇంటూ 4 కాస్ ఎక్స్ ఏమవుతుంది నాకు 4a కాస్ ఎక్స్, ఏ ఇంటూ 5 ఏమవుతుంది నాకు మైనస్ 5a సైన్ ఎక్స్ ప్లస్ 4b సైన్ ఎక్స్ ప్లస్ 5b కాస్ ఎక్స్. ఇప్పుడు సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ క్వశ్చన్ రాసుకున్నాం, కామన్ తీసుకుందాం. ఫస్ట్ కాస్ ఎక్స్ చూడండి, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కాస్ ఎక్స్ ఉంది కదా, అంటే ఏమొస్తుంది నాకు 4a ప్లస్ 5b ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ కామన్ తీసుకుంటే 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు 9 కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. ఇప్పుడు చూడండి, కాస్ ఎక్స్ ముందర ఏముంది ఇక్కడ 4a ప్లస్ 5b, ఇక్కడ కాస్ ఎక్స్ ముందర ఏముంది 9, అంటే ఈ 4a ప్లస్ దేనికి ఈక్వల్ అవ్వాలి మనకి 9కి ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ 4a ప్లస్ 5b ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది, సైన్ ఎక్స్ ఉంది. అప్పుడు ఇదేమవ్వాలి, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, కాబట్టి 5a మైనస్ 4b దేనికి ఈక్వల్ అవ్వాలి 1కి ఈక్వల్ అవ్వాలి. ఇలా ఉంటే సాల్వ్ చేయగలుగుతాం మనము? చేయలేము. 10th క్లాస్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏం చేయాలి మనము? క్రాస్ మల్టిప్లై చేసుకోవాలి, ఎలిమినేషన్ మెథడ్. ఈ 5ని ఇక్కడ మల్టిప్లై చేయండి, ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేయండి. 5 4s are 20a ప్లస్ 25b ఈజ్ ఈక్వల్ టు 45. 20a మైనస్ 16b ఈజ్ ఈక్వల్ టు 4. మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సిల్. 25 ఒక 16, 41b ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 4 41. b ఈజ్ ఈక్వల్ టు 41/41 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ b వాల్యూ ఏదర్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్ రీప్లేసింగ్ ఏ వాల్యూ వస్తుంది మనకి, లైక్ సెకండ్ దానిలో పెట్టాను నేను 5a మైనస్ 4b ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి b ప్లస్లో 1 పెట్టుకున్నాను, ఎందుకు 1 కదా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది నాకు 5a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 సెకండ్, అప్పుడు ఏమవుతుంది నాకు 5a ఈజ్ ఈక్వల్ టు 5, a ఈజ్ ఈక్వల్ టు 1, a వాల్యూ 1, b వాల్యూ 1. ఓకే, సో మనకి ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 వచ్చిన తర్వాత, ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 వచ్చిన తర్వాత మనం ఏం రాసుకోవచ్చు, న్యూమరేటర్ ఇంతకుముందు ఏ విధంగా రాసుకున్నాము, ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ కదా, అవునా కదా. అప్పుడు ఇప్పుడు న్యూమరేటర్ ఎట్లా రాసుకోవచ్చు నేను, ఏ వాల్యూ 1, సో 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి వాల్యూ 1 ఇంటూ డినామినేటర్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏంటి మనకి, ఇంటిగ్రల్ 9 కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదా నేను, ఎందుకు మన ఇంటెన్షన్ అది ఇక్కడ ఏం రాసుకున్నాం మనం, న్యూమరేటర్ కెన్ బి రిటన్ యాస్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ రాసుకుని ఏబీ వాల్యూ కనుక్కునేసాం, సింపుల్ ఈక్వేట్ చేసుకొని. ఇక్కడ కాస్ ఎక్స్ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ కాస్ ఎక్స్ క్వశ్చన్ ఈక్వల్ చేసుకున్నాం, ఇక్కడ సైన్ ఎక్స్ క్వశ్చన్ ఏముంది, ఇక్కడ సైన్ ఎక్స్ క్వశ్చన్ ఏముంది, ఈక్వల్ చేసుకుని ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత న్యూమరేటర్ ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఈ న్యూమరేటర్ బదులు ఇది రాసుకుంటా, ఎందుకు న్యూమరేటర్ ఇజ్ కూడా అదే కదా. ఇప్పుడు న్యూమరేటర్ తీసేసి ఇది రాసుకుంటాను నేను, ఏం రాసుకుంటాను 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ బై డినామినేటర్ కదా, అంటే ఏమొస్తుంది దీనికి వస్తుంది 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్, మొత్తానికి ఇంటిగ్రేషన్ డిఎక్స్. ఇక్కడ ఇది క్యాన్సిల్ కదా, ఇంకేం మిగులుతుంది మనకి ఇంటిగ్రల్, క్యాన్సిల్ కాదు మీన్ దీని యొక్క డెరివేటివ్ ఇది ఉంది కదా, ఈ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ కదా ఇది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు, సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే లాగ్ ఆఫ్ 4 సైన్ ఎక్స్ ప్లస్ 5 కాస్ ఎక్స్. ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగులుతుంది ఇంటిగ్రల్ 1. ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి ఎక్స్ ప్లస్ సి, అయిపోయింది ఆన్సర్. ఇంటిగ్రల్ 1 అంటే ఎక్స్. కాబట్టే మనం చూడండి న్యూమరేటర్ని ఈ విధంగా రాసుకున్నాం కాబట్టి ఆన్సర్ సింపుల్ అయిపోయింది. ఎందుకు, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్, కాబట్టి దీనికి ఏమవుతుంది ఇంటిగ్రేషన్ సింపుల్గా లాగ్ అయిపోద్ది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ కాన్స్టెంట్ వస్తుంది, కాన్స్టెంట్ అంటే ఎక్స్ అనమాట. ఓకే,
సో ఈ విధంగా అనమాట. అయితే ఇది ఇంపార్టెంట్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇచ్చిన క్వశ్చన్ని న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ రాసుకున్న తర్వాత కంపేర్ చేసుకోండి. ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే ఏం చేసాం ఇక్కడ, ప్లస్ బి ఇంటూ డినామినేటర్ చేసాం. అన్ని పక్కల కాస్, అన్ని పక్కల సైన్. ఇప్పుడు ఏమైనా 4a cos x మైనస్ 5a sin x ప్లస్ 4b sin x ప్లస్ 5b cos x. ఈ పక్క cos x ఒకటే ఉంది, దాని క్వశ్చన్ 9. అప్పుడు ఈ పక్క కూడా చూసుకోండి, 4a 5b, 4a ప్లస్ 5b ఇది ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 9కి ఈక్వల్ అవ్వాలి. ఆ విధంగా సైన్ ఏముంది, మైనస్ 5a 4b, మైనస్ కామన్ చేసుకుంటాం, మైనస్ కామన్ చేస్తే 5a మైనస్ 4b దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్ అవ్వాలి. రెండింటి 10th క్లాస్ విధంగా పేర్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఏ వాల్యూ, బి వాల్యూ 1 1 వచ్చింది మనకి. ఓకే, బి వాల్యూ 1 అక్కడ పెడితే ఏ వాల్యూ కూడా 1 వచ్చింది. ఇంకా అప్పుడు న్యూమరేటర్ ఎట్లా రాసుకోవచ్చు మనము, ఆ ఏ వాల్యూ బి వాల్యూ పెట్టేయచ్చు కదా. ఇప్పుడు క్వశ్చన్లో న్యూమరేటర్ ఇది రాసుకోవద్దండి, ఇది కదా రాసుకోవాల్సింది. ఎందుకు మనం కనుక్కున్నాం అదే ఏ వాల్యూ బి వాల్యూ. అప్పుడు ఇలా వస్తుంది మనకి సింపుల్గా ఒక ఫంక్షన్ ఒక డెరివేటివ్ పైన ఉంటే ఏమవుతుంది, లాగ్ ఆఫ్ డినామినేటర్ అయిపోతే ఆ పక్క రెండు క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఎక్స్ అవుతుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ. సో ఇంటిగ్రేషన్ 7 మార్క్స్లో మనం ఇదివరకు చూసుకున్న మోడల్ వచ్చేసి న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉన్నాయి. అయితే మనకి కాస్ సైన్ ఫంక్షన్ కాబట్టి అప్పుడు న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్. అయితే ఇక్కడ చూడండి క్వశ్చన్ చూడండి, న్యూమరేటర్లో సింగిల్ డిగ్రీ ఫంక్షను, డినామినేటర్లో డబుల్ డిగ్రీ. డినామినేటర్లో ఏమో ఎక్స్ స్క్వేర్ ఫంక్షను, న్యూమరేటర్లో ఏమో ఎక్స్ ఫంక్షన్. ఇలా ఉందంటే అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఉందనుకో, ఇలా ఏమనుకోవాలంటే సేమ్ ఇది కూడా అదే కాన్సెప్ట్ అనమాట. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి అంతే, మళ్ళీ బి ఇంటూ డినామినేటర్ అవసరం దీనికి. ఒకవేళ క్వశ్చన్లో కాస్ సైన్ వస్తే ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ వేసుకోవాలి. ఓన్లీ ఎక్స్లో వచ్చింది అనుకో, ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి అంతే. ఇంకేముంది, ఫస్ట్ న్యూమరేటర్ కనుక్కుందాం చూడండి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ఎంత, దీని డెరివేటివ్ ఎంత, ఎక్స్ డెరివేటివ్ 2x, 3x డెరివేటివ్ 3, 12 డెరివేటివ్ 0 రాయట్లా, ప్లస్ బి. దీన్ని కంపేర్ చేసుకోండి. న్యూమరేటర్ ఏంది, ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎక్స్, 2ax ప్లస్ 3a ప్లస్ బి. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందమ్మా 2a, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు లెక్క. అంటే 2a ఈజ్ ఈక్వల్ టు 1, a ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 3a ప్లస్ బి, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 1, అంటే 3a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా మనకి, ఎంత 1/2 కదా. సో 3 ఇంటూ 1/2 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 3/2 అంటే మైనస్ 1/2. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసింది కదా. సో అప్పుడు నేను న్యూమరేటర్ ఏ విధంగా రాసుకోవచ్చు, న్యూమరేటర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి కదా. అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు నేను, 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి అంటే మైనస్ 1/2. ఇప్పుడు చూడండి ఎట్లా రాసుకుంటాను చూడండి, న్యూమరేటర్ని ఇలా పెట్టిన ఇంకా నేను రాసుకుంటాను 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ మైనస్ 1/2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. ఇది డినామినేటర్ రెండుకి స్ప్లిట్ అవుతుంది కదా, దీనికి స్ప్లిట్ అవుతుంది, దీనికి వెళ్తుంది. అంటే ఏమొస్తుంది నాకు 1/2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ 1/2 ఇంటూ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. సింపుల్గా ఏం లేదండి, న్యూమినేటర్ మార్చుకున్నానా. తర్వాత డినామినేటర్ని మనకి ఏ ప్లస్ బి బై 3 ఉందంటే మనం a/3 ప్లస్ b/3 రాస్తాం కదా. అదేవిధంగా ఇది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది, అదే కదా రాసింది నేను ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక ఫంక్షన్ ఒక డెరివేటివ్ న్యూమినేటర్లో ఉందంటే ఆన్సర్ ఏమవుతుంది, సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్. ఎందుకు, ఇది ఫంక్షన్, దీని డెరివేటివ్ కదా d/dx అంటే. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్, సింపుల్గా లాగ్ ఆఫ్ డినామినేటర్ ఫార్ములా అది. సో 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ డినామినేటర్ అంటే x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12 మైనస్ ఇది ఎలా ఉంది 1/2 ఇంటూ 1/x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 12. ఇది ఎలా ఉంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి దీనికి. కంప్లీటింగ్ స్క్వేర్ ఆల్రెడీ చేసాం మనం. ఎలా చేసుకోవాలి, 1/2 ఇంటూ 1/x స్క్వేర్ ప్లస్ 2 లేదు, 2ab ఉండాలి కాబట్టి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటాను. ఇది b అవుతుంది కాబట్టి b స్క్వేర్ యాడ్ చేసుకుంటాను, పక్కన సపరాక్ట్ చేసుకుంటాను నేను. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే 1/2 ఇంటూ 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 12 మైనస్ 9/4, 4 12 48 మైనస్ 9 39. అంటే సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్ ఇది. 1/x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్
√39/2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇంతకుముందు చేసాం కదా చెప్తాను. ఇది ఎలా ఉంది? 1/x² + a² అంటే ఏమవుతుంది నాకు? 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ ముందర ఇది ఉంది కదా ఆన్సర్. ఓకే, సో ముందర మనకి ఆన్సర్ ఆల్రెడీ ఉంది కదా. ఇది ఎట్లా చేసుకోవాలి? కంప్యూటింగ్ స్క్వేర్. ఇది అలా ఆల్రెడీ అయిపోయింది ఆన్సర్ అనమాట, అంతే. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మోడల్లో సేమ్ చేసి గుర్తురావాలి మీకు, వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఓకే, పైన ఏమో కాన్స్టెంట్ 1 ఉంది, కింద ఏమో క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కింద ఓన్లీ క్వాడ్రాటిక్ అంటే కంప్యూటింగ్ స్క్వేర్. లేదు ఇలా ఉంది మనకి x+1 ఎలా ఉంది అంటే దీని డెరివేటివ్ ఇది వస్తుంది కదా. ఇప్పుడు పైన x ఫంక్షన్ ఒకటి ఉంది, కింద x², పైన x డిగ్రీ కింద x² డిగ్రీ ఉంది అనుకో. ఓకే, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. అదే కాస్ సైన్ ఉంది అనుకో, న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్. ఓకేనా? అదొకసారి చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్. సో ఇది చూడండి, కాస్ సైన్ వస్తే న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్ కూడా వస్తుంది. దీనికి రాదు, ఓన్లీ బీతో అయిపోతుంది. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ బీతో అయిపోతుంది. ఇంకా ఇది చూడండి, ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేంజ్ చేయాలి, కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలన్నమాట. a² + 2ab + b² 2 ఉన్నది కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ అవుతుంది అనమాట. రైట్? సో ఇక్కడతో మెజారిటీ అంటే మోస్ట్లీ ఈ టైప్ ఈ మోడల్లోనే అడగడానికి మనకు అవకాశం ఉంది. అయితే ఇంకొక మోడల్ ఉంది, అదొక మనం మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఇవాళ మనము ఇంటిగ్రేషన్లో 7 మార్క్స్కి ఇంపార్టెంట్ అయిన మరొక మోడల్ ఇంటర్మీడియట్ 2B డిప్లొమా వాళ్ళకి కూడా వస్తుంది. రైట్? పక్కన పెట్టేస్తే ఇంటర్మీడియట్ 2B వాళ్ళకి 7 మార్క్స్లో ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఏంటంటే మనకి న్యూమరేటర్ కాన్స్టెంట్, డినామినేటర్లో సైన్ కానీ కాస్ కానీ లేకపోతే సైన్ కాస్ రెండు కానీ, న్యూమరేటర్ కాన్స్టెంట్, న్యూమరేటర్ కాస్ సైన్ ఉండి డినామినేటర్ కాస్ సైన్ ఉంటే నేను చెప్పిన మోడల్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a × d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b × డినామినేటర్. అది ఎప్పుడు? అది న్యూమరేటర్లో కూడా కాస్ సైన్ ఉండి డినామినేటర్లో కూడా కాస్ సైన్ ఉంటే నేను చెప్పిన మోడల్. ఇవాళ ఏంటంటే న్యూమరేటర్ కాన్స్టెంట్ లైక్ 1 2 ఏముండదు అనమాట, కాన్స్టెంట్ ఉంటుంది. డినామినేటర్లో మాత్రం సైను కాసు లేకపోతే సైను కాసు రెండు ఉందనుకోండి, ఏమీ లేదు, కొన్ని అసంప్షన్స్ ఉంటాయి, ఆ ప్రకారమే చేసుకోవాలి. ఏంటి అసంప్షన్స్ అంటే, పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan x/2. ఓకే, dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t², 2dt/1 + t². sin x ఈజ్ ఈక్వల్ టు 2t/1 + t². cos x ఈజ్ ఈక్వల్ టు 1 - t²/1 + t². ఈ అజంప్షన్స్ కంపల్సరీ మీరు ఫాలో అయిపోవాలి. డినామినేటర్లో ఓన్లీ క్వశ్చన్లో డినామినేటర్లో మాత్రమే సైను కాసు లేకపోతే సైను కాసు రెండు ఉంటే ప్రాబ్లంతో సంబంధం లేకుండా పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan x/2, dx అంటే 2dt/1 + t² బై హార్ట్ చేసేయండి. dx అంటే 2dt/1 + t², sin x 2t సేమ్ అదే 2t/1 + t², cos x అంటే 1 - t²/1 + t². ఇది రాసుకునేసేయండి. క్వశ్చన్లో ఏముంది? సైన్ ఉందా, ఇది పెట్టేసేయండి. dx ఉందా, ఇది పెట్టేసేయండి. కాస్ ఉందా, ఇది పెట్టేసేయండి. రెండు ఉంటాయి, రెండు పెట్టేసేయండి, అంతే. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, క్వశ్చన్తో సంబంధం లేకుండా ఫస్ట్ అబ్జర్వ్ చేయండి మోడల్. ఓకే, డినామినేటర్లో మాత్రమే సైన్ కాస్, పైన ఫంక్షన్ లేదు, ఒక కాన్స్టెంట్ ఉంది, అప్పుడు వెంటనే గుర్తురావాలి. వెంటనే ఈ 4 గుర్తురావాలి మీకు. ఓకే, ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan x/2 తర్వాత ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. దీని ప్రకారం ఇవన్నీ వస్తాయి, అది ఎలా ప్రూవ్ చేస్తాను, కానీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చేయండి ప్రాబ్లం. ఏంటి మనకి ప్రాబ్లము? ఇంటగ్రల్ 1/4 + 5 sin x కదా. sin x బదులు ఏం పెట్టుకోమన్నా నేను? 2t/1 + t². dx అంటే 2dt/1 + t², అంతే కదా. dx బదులు ఇది పెట్టేశాను, sin x బదులు ఇది పెట్టేశాను. ఇప్పుడు చూడండి, 2dt/1 + t² పై ఇది ఎలా ఉంది? ఎల్సిఎం తీసుకోవాలి కదా. చూడండి, ఇప్పుడు లైక్ 1 + 3/2 ఉంటే ఏం చేస్తాం? 2 1s are 2, 2 + 3 5, 5/2 చేస్తామా లేదా? అవునా కదా? ఇలా ఉందనుకోండి ఫ్రాక్షన్ 1 + 3/2 ఉంటే 2 1s are 2, 2 + 3 5/2 చేస్తామా లేదా? అదేవిధంగా ఇక్కడ 1 + t² దీనికి మాత్రమే ఉంది, అప్పుడేమో ఇది దీనికి మల్టిప్లై అవ్వాలి, హోల్ యాడ్ చేసుకోవాలి. అంటే 4 × 1 + t² ప్లస్ 5 2s are 10t/1 + t². ఇది క్యాన్సిల్ ఇంటగ్రల్, అర్థమైందా? dt. ఇప్పుడు చూడండి ఏమవుద్ది, ఇది 2dt dt ఆల్రెడీ రాశాను. 2dt కింద సాల్వ్ చేసుకోండి, ఏమొస్తుంది నాకు?
4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4 1 జా 4. అర్థమైంది? ఎలా వచ్చింది చూడండి ఒకసారి నీట్గా రాస్తాను. 2/4t స్క్వేర్ ప్లస్ 10t ప్లస్ 4 dt. ఇది ఎలా ఉంది? పైన కాన్స్టెంట్, కింద ఎలా ఉంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కింద ఓన్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏం చేయాలి మనము? కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ 4 కామన్ చేసేయండి. అప్పుడు టీ స్క్వేర్ ప్లస్ 10/4 ప్లస్ 1. ఏ స్క్వేర్ ప్లస్ 2ab. 2 ఉందా? లేదు, మనమే చేసుకోవాలి. కానీ అదృష్టం కొద్దిగా 10 ఉంది కదా, 10 2 5 రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది నాకు? టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 5/4. ఎందుకు 10 2/25 రాసుకున్నాను టీ. అప్పుడు ఇదే కదా అవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab అవుతుంది కదా. అప్పుడు బీ స్క్వేర్ ఏం చేసుకోవాలి? యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఈ 1లోని సబ్ట్రాక్ట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 25/16. ఓకే, సో అప్పుడు ఏమవుద్దంటే అప్పుడేమవుద్ది 2/t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 16 1 జా 16, 16 మైనస్ 5, 16 మైనస్ 25 మైనస్ 9/16. ఎట్లా రాసుకోవచ్చు దీన్ని నేను? 1/4 అంటే ఈ క్వశ్చన్ ముందు 1/4 ఉంది కదా, 2 కూడా రాస్తాను. ఈ 2 వడుకొలిపోద్ది. ఇంటిగ్రల్ 1/t ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. ఎందుకు? 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. ఎలా ఉంది ఇది? ఫార్ములా ఏమవుద్ది దీనికి? 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఏంటి ఫార్ములా? 1/2a లాగ్ ఆఫ్ x మైనస్ a బై ఎక్స్ ప్లస్ ఏ. రూట్ లేకుండా ప్లస్ వస్తే 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x బై ఏ. రూట్ లేకుండా మైనస్ వచ్చింది అనుకోండి, ఇది ఫార్ములా 1/2a లాగ్ ఆఫ్ x మైనస్ a బై ఎక్స్ ప్లస్ ఏ. సో అప్పుడు ఏమవుతుంది నాకు? ఆన్సర్ సింపుల్గా 1/2. 2 అంటే 2a. ఏ అంటే ఇది కదా, 1/a అంటే ఇక్కడ ఏముంది అది, ఇక్కడ ఏముంది మనకి 3/4. సో ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఇక్కడ రాస్తాను నేను, సరిపోలేదు. సో 1/2 ఇంటూ 3/4 ఇంటూ లాగ్ ఆఫ్ టీ ప్లస్ 5/4 మైనస్ 3/4 బై టీ ప్లస్ 5/4 ప్లస్ 3/4. దీన్ని సింప్లిఫై చేసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. ముందర ఏముంది మనకి? ముందర 1/4 ఉంది కదా, అది వేస్తే సరిపోద్ది. లైక్ 2/4. సో 4 4 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 1/3 వస్తుంది. సాల్వ్ చేసుకుని సరిపోతుంది, రైట్? ఒక్కసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి. డినామినేటర్లో మనకి ఓన్లీ సైను కాసు లేకపోతే సైను కాసు బోత్ ఉన్నా, న్యూమినేటర్లో ఏమి ఉండకూడదు, జస్ట్ కాన్స్టెంట్ ఉండాలి. అప్పుడేం చెప్పాను నేను? క్వశ్చన్తో సంబంధం లేకుండా ఈ అజంప్షన్స్ అజ్యూమ్ చేసుకోవాలి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2, sin x ఈజ్ ఈక్వల్ టు 2t/1 ప్లస్ t స్క్వేర్, dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 ప్లస్ t స్క్వేర్, cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్. చేస్తే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా చేస్తాం? కంప్లీట్ స్క్వేర్ చేసుకుంటాం, రైట్? సో ఆ విధంగా సాల్వ్ చేస్తే దానికి సూటబుల్ ఫార్ములా వేసుకోవాలి. ఎందుకు? మనకి ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా 1/2a లాగ్ ఆఫ్ x మైనస్ a బై x ప్లస్ ఏ. ఓకే, మీకు మార్క్స్ పడేది ఈ ఫార్ములాకి, వీటికి, ఈ అజంప్షన్స్కి, దీనికే మార్క్స్ ఉంటాయి. ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ అయినా పర్లేదు అనమాట, 1/2 మార్కు అంతే పోద్ది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంటిగ్రేషన్లో మనకి మరొక మోడల్, అంటే ఇందాక చెప్పిన మోడల్కి కొంచెం సిమిలర్గా ఉంటుంది. నేనేం చెప్పానంటే న్యూమరేటర్లో ఏమీ లేకుండా, లైక్ కాన్స్టెంట్ 1 ఉన్నట్టు, ఏం లేకపోతే ఏమంటే 1 ఉన్నట్టు, డినామినేటర్లో సైను కాసు మాత్రమే ఉంటే, డినామినేటర్లో ఏదైతే సైను లేదా కాసు లేకపోతే 2 ఉంటే ఏం చెప్పాను నేను? అజంప్షన్ చెప్పా. ఏంటది? పుట్ t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2, dx ఈజ్ ఈక్వల్ టు, ఇది dx కదా, ఇలా మార్చుకోవాలి. dx ఈజ్ ఈక్వల్ టు 2dt బై 1 ప్లస్ t స్క్వేర్, sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ t స్క్వేర్. డినామినేటర్లో ఎటువంటి మార్పు ఉండదు, 1 ప్లస్ t స్క్వేర్ 1 ప్లస్ t స్క్వేర్ అట్లే వస్తుంది. cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. డినామినేటర్లో ఏ మార్పు ఉండదు. ఈ మోడల్ చూడంగానే మీకు ఐడియా రావాలి, డినామినేటర్లో మాత్రమే సైను కాసు ఉంటే, న్యూమినేటర్ లేకుండా, న్యూమినేటర్ కాన్స్టెంట్ ఉండాలి. ఓకే,
అప్పుడు ఈ విధంగా 4 అజంప్షన్స్ అనుకోవాలన్నమాట. ఇంకేముంది క్వశ్చన్ ఈజీ, ఇంకా డైరెక్ట్గా పెట్టేసేయడమే. సో ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి మనకి 2dt బై 1 ప్లస్ తీసుకోరు కదా, పెట్టేసేయండి. 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏంది 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ కాస్ ఎక్స్ అంటే ఏంది 1 మైనస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పినట్టే అండి. ఒక్క సెకండ్, ఇది ఫార్ములాకి దీనికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక చిన్న టేబుల్ బాక్స్ వేస్తాను. ఇప్పుడు చూడండి, దీనికి 1 ప్లస్ టీ స్క్వేర్, దీనికి 1 ప్లస్ టీ స్క్వేర్. అప్పుడు ఇదేమవుతుంది, ఇక్కడ మల్టిపుల్ అవుతుంది, హోల్ అయిపోతుంది కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి. 1 ప్లస్ 1/3 అంటే ఏం చేస్తామండి మనము, ఈ 3 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, 3 1s are 3 ప్లస్ 1 హోల్ 3 వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ మల్టిప్లై అవుతుంది అప్పుడు హోల్కి వచ్చేస్తుంది. లేదు ఇలా ఉందనుకోండి, 1 ప్లస్ 2/5 ప్లస్ 3/5 ఇలా ఉందనుకోండి, ఈ 5 ఇక్కడ సేమే కదా, ఈ 5 ఇక్కడ మల్టిప్లై అవుతుంది, 5 1s are 5 ప్లస్ 2 ప్లస్ 3 హోల్ బై 5 అంటే ఎల్సిఎం అంటే నథింగ్ బట్. సో మేము బేసిక్గా నేను ఇంకా ఈజీగా చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, నాకు పైనేమో 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ కామన్ అట్లే వస్తుంది, కిందేమో ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్, ఇక్కడ మల్టిప్లై అవుతుంది. అంటే 1 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు పైన డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్, కింద డినామినేటర్లో 1 ప్లస్ టీ స్క్వేర్, రెండు క్యాన్సిల్. ఇంకా మిగిలేది ఏంది, ఇంటిగ్రల్ 2dt బై ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ సింపుల్గా, 1 ప్లస్ 1. ఓకే, ఫస్ట్ 2t రాద్దాం, 2t ప్లస్ 1 ప్లస్ 1 ఏముంది నాకు 2, 2t 1 ప్లస్ 1 ఏముంది నాకు 2 అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇంటిగ్రల్ 2 బై 2 కామన్ చేసాను కింద, t ప్లస్ 1 dt, 2 క్యాన్సిల్. సో 1 బై t ప్లస్ 1, 1 బై x అంటే ఏంది log x, 1 బై t ప్లస్ 1 అంటే log t ప్లస్ 1. లాస్ట్ t అంటే ఏంది tan x బై 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. సో అప్పుడు ఏమవుద్ది, 1 సెకండ్. సో లాస్ట్లో t బదులు ఏం పెట్టాలి, మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా, t ఈక్వల్ tan x పెట్టేసి సరిపోద్ది. అయిపోయింది ఆన్సర్, రైట్. సో ఒక్కసారి జస్ట్ మీకు ఒకసారి కనిపించడానికి కోసం ప్రాబ్లంతో కూడా స్క్రీన్ పైన షేర్ చేస్తున్నాను చూడండి. డినామినేటర్లో ఓన్లీ మనకి సైన్ కాస్ ఉంటే వెంటనే మనకి గుర్తురావాల్సిన అజంప్షన్స్ ఈ 4 అండి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2, ఇది కూడా మర్చిపోతుంది, ఇది లేదనుకోని పెట్టద్దుగా ఉండండి, ఇది ఉంటేనే మనకి ఇవన్నీ వ్యాలిడ్. కాబట్టి ఫస్ట్ ఇది రాయాలి. ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ tan x బై 2, dx ఈజ్ ఈక్వల్ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, sin x అంటే 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, cos x అంటే 1 మైనస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్. పెట్టే విధంగా ఇక్కడ ఈజీ అయిపోయింది. మామూలుగా క్వార్టర్ ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ ఈజీగా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆన్సర్ ఈజీగా అయిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చేద్దాం అంతవరకు. సో ఇంటిగ్రేషన్లో ఇందాక చెప్పిన మోడల్ విధంగానే ఈ క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏంటంటే న్యూమరేటర్లో ఏమీ లేకపోతే, అంటే జస్ట్ కాన్స్టెంట్ ఉండి డినామినేటర్లో కాస్ కానీ సైన్ కానీ లేదా రెండు ఉంటే, నేను ఆల్రెడీ మీకు ఒక అసంప్షన్ చెప్పాను. ఏంటి అంటే ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ టు tan x బై 2, dx ఈజ్ ఈక్వల్ టు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్, అదేవిధంగా sin x ఈజ్ ఈక్వల్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్, cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అంటే, ఇవన్నీ డబుల్ యాంగిల్ ఫార్ములాస్. sin 2θ అంటే 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్, cos 2θ అంటే 1 మైనస్ tan స్క్వేర్ బై 1 మైనస్ tan స్క్వేర్. డినామినేటర్ అన్నిటికీ సేమే బాబు. సో 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ అజంప్షన్ ఏంటంటే, బిఫోర్ ప్రాబ్లం చేసే ముందు ఏంటంటే, ఒకవేళ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. dx బై లైక్ 3 ప్లస్ కాస్ 2x ఇలా ఉందనుకోండి. ఓకే, 3 ప్లస్ కాస్ 2x ఇలా ఉందనుకోండి. ఇప్పుడు కాస్ 2x కదా, అంటే ఓన్లీ కాస్ అయినే ఉంది. అయితే మనం ఏ అసంప్షన్ చేసుకోవాలంటే, ఇప్పుడు t ఈజ్ ఈక్వల్ tan x అనుకోవాలి. మళ్ళీ dx ఏమవుతుంది నాకు 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఇదంతా ఒకటే అవుతుంది. కాకపోతే ఇక్కడ కాస్ 2x ఓన్లీ tan x అనుకుంటాం,
కాస్ ఎక్స్ tan x బై 2 అనుకుంటాం, అదొకటే. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి ప్రాబ్లం చేద్దాం. ఇంకేముంది, నాకు డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో ఇంటెగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి, 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ కదా. సో 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ బై 3 ఇంటూ కాస్ ఎక్స్ అంటే ఏంటి, 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ అంటే ఏంటి, 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 6. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మాకు, ఇందాక చెప్పాను ఇది సేమ్ ఎల్సిఎం ఫ్రాక్షన్ కాబట్టి ఇది అక్కడ మల్టిప్లై అవుతుంది. ఫస్ట్ డినామినేటర్ రాస్తాను చూడండి, 3 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 2t అంటే 8t ప్లస్ ఈ రెండు కామన్ కదా, అదేమవుతుంది ఇక్కడ మల్టిప్లై అవుద్ది. మల్టిప్లై అయినప్పుడు మనకి ఏమొస్తుంది, 6 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ పైన 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇది క్యాన్సిల్. సో మనకు అప్పుడు ఏం మిగులుతుంది, ఇంకా ఇంటిగ్రల్ 2 బై 3 1 జార్ 3 మైనస్ 3 ఇంటూ 3t స్క్వేర్ 3t స్క్వేర్ ప్లస్ 8t ప్లస్ 6 ప్లస్ 6t స్క్వేర్ dt. ఓకే, ఒక్క సెకండ్, ఇది కొంచెం ఇది మనకి వచ్చిన ఫంక్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇదంతా ఎలా ఉంది, మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది చూడండి. 6t స్క్వేర్ మైనస్ 3t స్క్వేర్ ఏమవుతుంది నాకు, ఇంటిగ్రల్ 2 బై 3t స్క్వేర్ 8t 6 ఒక 3 9. ఇది కంప్లీటింగ్ స్క్వేర్ చేసుకోవాలి కదా, 3 కామన్ తీసేయండి. సో 2 బై 3 కామన్ తీస్తే t స్క్వేర్ ప్లస్ 8 బై 3t ప్లస్ 3 3 జార్ 9. సో ఎలా ఉంది ఇది నాకు, ఇంటిగ్రల్ 2 బై 3 ముందు రాసుకునేసేయండి, dt బై టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4 రాసుకోవచ్చు కదా 8 నేను, అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 2ab కదా, అప్పుడు బి స్క్వేర్ యాడ్ చేసుకోండి, వెంటనే 3లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఆన్సర్ వచ్చి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 2 బై 3 ఇంటూ ఇంటిగ్రల్ dt బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 16 బై 9. సో అప్పుడు ఏమొస్తుంది నాకు, 2 బై 3 ఇంటూ dt బై టీ ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ 9 3 27 మైనస్ 16 11 బై 9. దీని ఎట్లా రాసుకోవచ్చు నేను, 2 బై 3 ఇంటూ ఇంటిగ్రల్ dt బై టీ ప్లస్ 4 బై 3 హోల్ స్క్వేర్ ప్లస్ 11 బై 9 అంటే 11 బై 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. ఎలా ఉంది ఇది, 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 1 బై ఏ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు, 1 బై రూట్ 11 బై 3 tan ఇన్వర్స్ ఆఫ్ టీ ప్లస్ 4 బై 3 బై రూట్ 11 బై 3. టీ అంటే ఏంది, tan x బై 2 కదా, సో ముందర 2 బై 3 ది ఆన్సర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ.